అన్న ఏం పేరే మీ పేరు? వీరమల్లు. ఏంది మరి ఇక్కడ కూర్చున్నారేంది ఓపెన్ ప్లేస్? అయితే ఎన్నడన్నా ఒక వారానికి ఒకసారి అట్లా చెట్ల కాడికి పోయి నేను పాటలు పాడుకుంటా, పాటలు ఆది చేసుకుంటా. నాకు అట్లా ఇష్టం. నాకు ఎన్నడన్నా ఒకసారి వారానికి ఒకసారి పోయి ఇట్లా మన పొలాల దిక్కు చెట్ల అడవిలో చెట్ల కాడికి పోతే జర చెట్ల నీడకు ఇవాళ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా నిశ్శబ్దంగా మంచిగా నేను ఒక అన్నీ నేర్చుకోవడానికి మన నిశ్శబ్దంగా ఉండడానికి నాకు ఒక వీలదని ఇక్కడికి వచ్చిన. ఏం పేరు నీ పేరు? వీరమల్లు. అయితే ఇక్కడ ప్రశాంతంగా పాటలు పాడుకుందామని వచ్చిన. ఇక్కడ వారానికి ఒకసారి వచ్చి ఇట్లా పాటలు పాడుకుంటాయి. మంచి చదువు మంచిగానే వచ్చుకోవచ్చు మీకు. చదువు అంటే చదువు అంటే ఇక మా అమ్మనే చదివేలే, కానీ చదివేలే. నేను అప్పుడు బాయ్ పని చేసిన, బాయ్ పని చేసుకుంటా బడికి పోయినా. మా డ్యూటీ లేని టైంలో బడికి పోయినా, బడికి పోయినా. నాకు అన్ని అంటే చదువు అంటే ఇష్టం, అన్ని పనులు అంటే ఇష్టం, అన్ని పాటలు అంటే నాకు ఇష్టం. ఇక పాట కూడా పాడతా, కొన్ని ఓళ్ళు ఇన్న పాటలు కూడా ఇన్ని పాడతా, ఓళ్ళు వాయిద్య పాటలు ఇన్ని పాడతా. నా సొంతం కూడా వస్తాయి. ఎక్కడ ఉంటాను మరి? నేను ఇక సైకిల్ రిపేర్ చేసుకుంటా ఉంటా. ఎక్కడ ఉంటారు? ఇల్లు అందుకుంటా. మాది మండలం అంత ఇప్పుడు అదే మండలం ఇది, జిల్లా కరీంనగర్. మరి ఒక పాట వాడు, మరి ఏమి యాడ్ చేసుకుంటారని ఎస్ఆర్కి ఏదో రాగానే ఒకటి అయితే నాకు పాడబుద్ధి అవుతుంది పాడతా. అది ఓళ్ళు వాయిద్య పాటే, ఇక నాకు అది పాడబుద్ధి అవుతుంది. ప్రయత్నం చేయాలి, నాకు పాడబుద్ధి అవుతుంది. అది అంటే చిన్నగా పాడతా. మటను చేపలు అందరికి ఇష్టం, మటను చేపలు అందరికి ఇష్టం. ఆదివారము వచ్చిందంటే పావు కిల నేను మటనే తెస్తే దగ్గర అండుకొని మెత్తగా తిని పచ్చగూర నా కంచములేస్తుంది, పచ్చగూర నా కంచములేస్తుంది. తిక్కబుట్టి మరి కట్టె నేను పడితే నా ముద్దుల పెళ్ళం అవ్వగారి బాట పడుతుందమ్మో నా రంకుల పెళ్ళం, అవ్వగారి బాట పడుతుందమ్మో నా రంకుల పెళ్ళం. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. మన కానుగంటి టీవీలో మరొక కళాకారుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు. మీ పేరు సార్? వీరమల్లు, గాన్ల వీరమల్లు. ఎక్కడ ఉంటారు మీరు? ఇల్లంతకుంటలో ఉంటారా? ఏం చేస్తారు మీరు? అంతకుముందు వ్యవసాయం చేసిన, ఇప్పుడు మొఖాల నొప్పుల వల్ల నేను ఇక సైకిల్ రిపేర్ చేస్తా. సైకిల్ రిపేర్ చేస్తారా? రిపేర్ చేసుకుంటే ఇక జీవనం సాగిస్తాను. స్వయం ఉపాధి. స్వయం ఉపాధిగా అదే. ఇంకేమైనా చేసారు అంతకుముందు వ్యవసాయం పని నేర్చుకున్న తర్వాత బావి పని పోయినా. అక్కడ గోరకంలో కొన్ని 3 సంవత్సరాలు కూలి పని చేసినాక తర్వాత బావి పని దొరికింది. మా చుట్టా పైన పెట్టించిండు. పెట్టినాక నేను వచ్చి ఇక్కడ ఈ పని చేసుకున్నా. రిటైర్ అంటే నేను ఇక 23 ఏళ్ళు చేసిన. నాకు నొప్పి లేచి నేను వచ్చి వ్యవసాయం పని అని ఒక 4 ఏళ్ళు చేసిన. తర్వాత మొక్కల నొప్పులు వచ్చిన వల్ల ఇక నేను అది బంద్ చేసి మళ్ళీ సైకిల్ రిపేర్. నాకు అన్ని పనులు వస్తాయి, అన్ని పనులు అన్నీ నాకు టాలెంట్ అన్నట్టు. అన్నీ నాకు కాయసు. ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి, ప్రతి ఒక్క పాట నేర్చుకోవాలి. అన్ని పాటలు నాకు ఇష్టం అని నాకు అంత ఖుషి. అచ్చా, ఇంకేమన్నా వేరే ఏమైనా చెప్పగలుగుతారా పాటలతో పాటు? పాటలు అసలు మనుషులు అందరికీ ప్రతి ఒక్క ఊళ్ళే కానీ ప్రతి ఒక్క అందరి అవసరం ఒడ్డెక్కే అటువంటి మన పదార్థ దినుసుల పేర్లు ఆదికుండాలి. ఈ అన్నీ ఆదికుంటే కానీ ఈ మన జీవనం వాటితోటే మనం కొనసాగిస్తాను, దినుసులతోటే. అయితే మనం జీవనం వాటితోటే మనం నిలబడతాను. కాడికి అవి మనం ఆది పెట్టుకోవాలని నా కాయసు కొద్దీ నేను అవి అభ్యాసం చేసుకున్నా. దినుసుల పేర్లు అన్నీ వస్తాయి. తినే పదార్థాల పేర్లు వేరే తెలియదు, మీకు ఎక్కువ తెలుసు అన్నట్టు. ఇక నేను అభ్యాసం చేసుకుని నాకు బాగా ఇష్టం. నాకు చూద్దాం, చెప్పండి ఆ దినుసుల పేర్లు ఏందో చెప్పండి. ఫస్ట్ పండ్ల పేర్లు వస్తాయి, తర్వాత మిర్చి వస్తుంది, ఆకుకూరలు వస్తాయి, కూరగాయల పేర్లు వస్తాయి, పప్పు దినుసులు వస్తాయి, మసాలా పేర్లు వస్తాయి, మక్కల పేర్లు వస్తాయి, వడ్ల పేర్లు వస్తాయి. ఇక
ఈ ఫస్ట్ పండ్ల కాడ నుంచి చెప్తా. అంటే ఇవన్న వినేది ఉంటే రాసుకొని ఇక గుర్తులేని అని గుర్తు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇవి వాళ్ళు రాసుకుని నేర్చుకోవాలంటే వాళ్ళతోటి సాధ్యం కాదు. నేను ఎవరైనా మర్చిపోయిన ఐటెం గుర్తొస్తుంది మీరు. అయితే ఇవి నా యొక్కటి ఇనుకుంటే చాలు వాళ్ళ సంతోషం. వాళ్ళకు అన్నీ టక్కన వాళ్ళకు మంచిగా నా లెక్క మైండ్లో ఏర్పడతాయి. ఏది ఒక ఇంటే నా యొక్కటి చెప్పేటి ఇంటే వాళ్ళకి చాలు. సరే చెప్పండి. ఎందుకంటే ఇటువంటి నేను చెప్తే చాలు, నేను చెప్పిన ఇంటే వాళ్ళకు నాకు సంతోషం, వాళ్ళ ఇంటే వాళ్ళకు సంతోషం. పండ్ల పేర్లు కానీ చెప్తా. శరీస్ పండు, ఈత పండు, జీడిత పండు, ఖర్జూర పండు, తునికి పండు, ఇరికి పండు, పాల పండు, పరికి పండు, పనస పండు, అనస పండు, ఆలుబుకారు పండు, సీతపన పండు, రామపలం పండు, నిమ్మ పండు, డబ్బ నిమ్మ పండు, సంతర పండు, నారింజ పండు, బత్తాయి పండు, అంగుర పండు, కిసిమిస్ అంగుర పండు, ద్రాక్ష పండు, సపోట పండు, నేరేడు పండు, అల్లం నేరేడు పండు, అరటి పండు, తీయరటి పండు, బంత పండు, మేడి పండు, తాటి పండు, దానిమ్మ పండు, తీగ దానిమ్మ పండు, తీయ దానిమ్మ పండు, జామ పండు, తెల్ల జామ పండు, పుచ్చ పండు, గుమ్మడి పండు, కర్బూజ పండు, బుడ పండు, దోస పండు, ఊడుగు పండు, మాడి పండు, బంగరపల్లి మాడి పండు, జీడి మాడి పండు, కోత మాడి పండు, రేగు పండు, గంగరేగు పండు, జిట్టి రేగు పండు, జీలుగు పండు, బలుసు పండు, సేపు పండు, దబ్బ పండు, అత్తి పండు, మేరడి పండు, కిచిడి పండు, పొప్పెడ పండు, బేరి పండు, పంపర పరస పండు, వెలక పండు, చింతపండు, పులిచింత పండు, అక్రూటి పండు, టమాటా పండు, రాములక పండు, బాదం పండు, సీమ బాదం పండు, యాప పండు, బొప్పాయి పండు, అనడ పండు, జీడి పండు, అనాతి పండు, మర్రి పండు, మొర్రి పండు, కలికి పండు, పులిసెర పండు, బుడగాసి పండు, నల్ల బుడగాసి పండు, చిన్నమట్ట పండు, చిన్న మిర్చి, పెద్ద మిర్చి, సన్న మిర్చి, జాల మిర్చి, నగర్ మిర్చి, గోపి పువ్వు, క్యాబేజీ, బెడ్రూటు, క్యారెట్, శామగడ్డ, పులంగడ్డ గడ్డ, ఆలుగడ్డ, తెల్ల ముల్లంగి గడ్డ, గాజరగడ్డ, అల్లిగడ్డ, తుప్పగడ్డ, కందగడ్డ, దామరగడ్డ, చిన్న గంగాలి కూర, పెద్ద గంగాలి కూర, చిన్న తోటకూర, పెద్ద తోటకూర, పాలకూర, బచ్చల కూర, సుక్కకూర, చెంచల కూర, వాంటకూర, తెల్లగొంగూర, ఎర్రగొంగూర, కొత్తిమీర, పుదీనా, ముక్కరకాయలు, పొట్లకాయలు, టమాటకాయలు, వంకాయలు, ఆనకాయలు, బీరకాయలు, దోసకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీర్నిసకాయలు, చెమ్మకాయలు, చిక్కుడుకాయ, గొరుచికుడుకాయ, కాకరకాయ, బొడాకరకాయ, బుడమకాయలు, కూర దోసకాయలు, ముందోసకాయలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు, గుమ్మడికాయలు, గురిగుమ్మడికాయలు, మిరాలు, లవంగాలు, ఆలికాయలు, అల్లం, బెల్లం, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఉప్పు, చింతపండు, మంచి నూనె, పసుకొమ్ములు, గుత్తిపిండి, ఓమాలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, గసాల, కొబ్బరెక్కలు, ఎర్ర పెసాలు, పెద్ద పెసాలు, మన పెసాలు, నూనె పెసాలు, మన పెసాలు, నూనె పెసాలు, గారి పెసాలు, మనబబ్బర్లు, కూరబబ్బర్లు, అనుములు, మినుములు, ఉలుమలు, శనిగలు, కందులు, నువ్వులు, ఆయిందాలు, గుత్తులు, కుసుమలు, పొదుపొడి పిత్తులు, చిన్న మక్క, పెద్ద మక్క, తెల్ల మక్క, పారల మక్క, అమెరికా మక్క, గంగ మక్క, గజొన్న, గిరజొన్న, పచ్చపచ్చొన్న, తెల్లపచ్చొన్న, మాయిపచ్చొన్నలు, తెల్లదొన్నలు, సామలు, కొర్రలు, సజ్జలు, సాపదన బియ్యం, రావులు, గోధుమలు, చిన్నబంద, పొట్టిబంద, అంశ, కిచాడక, టీయంకు, లోబియ్య, మసూర, కిసార, పాలసన్న, ముద్దసన్న, రాజర్క, బుడవర్క, బీటి వడ్లు, కొయ్యబొత్తలు, కుంకపు, ఓసనాలు, చిందువాయి, సురేకలు, తెల్ల మసూర, సోన మసూర, సరణ మసూర, మునుకనూరు మసూర, క్రస్ మసూర, క్రసక్కులు, కటకిసిరి, 6.5, IR50, 5093, వజ్రాలు, లుచ్చలు, ఉల్లిగుత్తులు, కాయకెరెక్కలు, బాయకనులు, భాగ్యలక్ష్మి, జీలకర్ర వడ్లు, వాసన వడ్లు, దొరవడ్లు, దొరసన వడ్లు, పాలకులు, పాపడి వడ్లు, పచ్చగన్నీళ్ళు, బచ్చల వడ్లు, కావిరి వడ్లు, గొరికముకులు, నీరుగుమ్మలు, సిందివాయిలు, సిట్టి ముత్యాలు, వనగలు కల్చర్లు, ముల్కనూరు కల్చర్లు, మాడిపిక్కలు, రాగ్గవలు, ఓంగవలు, ఎర్రమల్లెలు, గంట ముల్కలు, పోతనడ్లు, వట్టెవడ్లు, దుස්සవడ్లు, తొడిచెవను, తాటిపేర్లు, అయ్యనారు, సిరిసోన, గంగ జమున, గరడవడ్లు, చంద్రరేఖ, చేన కల్చర్లు, 2070, చైతన్య, వశిష్ట, బీపీటీ, 1001, 369, పెద్దగంట వడ్లు, చిన్న గుజ్జుమలక, నల్లబెట్ట కోతలు, ఎర్రవడ్లు, 64, అసిరికార్తి, 615, ప్రతవతులు, తక్కువలు, పాలకేశ్వర్లు, 34, సూపరత్న, హెచ్ఎం సోన, పన్ని ముచ్చలు, బంగారు తీయలు, అపానీలు, గొట్టెలు, జయమాలి, అనితీల వడ్ల పేరు చెప్పిన